తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనకు వెళ్ళారు. ఢిల్లీలో 2 రోజుల పాటు ఆయన ఉండడం జరిగింది. ఈ 2 రోజుల్లో కొంతమంది కేంద్ర మంత్రుల్ని ఆయన కలవడం జరిగింది. మెట్రో విషయంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని రేవంత్ రెడ్డి బుక్ చేశాడా, లేదంటే రేవంత్ రెడ్డిని కిషన్ రెడ్డి బుక్ చేశాడా అనే దాని మీద పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. దీని మీద మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకుందాం. ప్రస్తుతం మనతో పాటున్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే. రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన మీద, ముఖ్యంగా ఆయన కేంద్ర మంత్రులను కలవడం మీద, మెట్రోకు సంబంధించిన వ్యవహారం ఏదైతే ఉందో దాంట్లో కిషన్ రెడ్డిని రేవంత్ రెడ్డి బుక్ చేశాడా, లేదంటే రేవంత్ రెడ్డినే కిషన్ రెడ్డి బుక్ చేశాడా అనే మీద పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. దీని మీద మీ విశ్లేషణ ఏంటి సార్? ఈ మెట్రో విషయంలో లేదా ఢిల్లీకి సంబంధించినటువంటి కేంద్ర మంత్రుల్ని కలిసేటువంటి విషయంలో కానీ మొదటి విడతేమో కిషన్ రెడ్డిని బుక్ చేశాడు రేవంత్ రెడ్డి గారు అనేటువంటి అభిప్రాయం ఎక్కువగా వినిపించింది. చివరికి వచ్చేటప్పటికి రేవంత్ రెడ్డిని కిషన్ రెడ్డి వ్యూహాత్మకమైనటువంటి కార్నర్ చేశారు అనేటువంటి అభిప్రాయం కలుగుతుంది. ఎందుకనంటే రేవంత్ రెడ్డి గారు ఏం చేశారు, కిషన్ రెడ్డి గారి కారణంగానే మెట్రో రైలు ఆగిపోయింది అనేటువంటి ఒక అభాండం ఆయన మీద వేసేశారు. ఆ ఎయిటింగ్ కూడా ఎలా చేశారు, నేను అన్ని సక్రమంగా చేసుకుని వచ్చాను, కేంద్ర ప్రభుత్వంతో నెగోషియేషన్ చేశాను, ఎల్ఎన్డి వాళ్ళ దగ్గర నుంచి నేను మెట్రోని స్వాధీనం చేసుకున్నాను, స్వాధీనం చేసుకొని ఆ అమౌంట్ కు సంబంధించి వాళ్ళకి ఇవ్వాల్సింది ఫైనాన్స్ కూడా తీసుకున్నాను, నేను జపాన్ సంస్థతో మాట్లాడి అది దానికి ఇక్కడ రైల్వే ఫైనాన్స్ కార్పొరేషన్ కూడా ఓకే చెప్పింది, డబ్బులు కూడా ఆల్రెడీ అకౌంట్స్కి వచ్చేసి అక్కడి నుంచి రిలీజ్ చేయటమే తరువాయి. ఈ టైంలో కిషన్ రెడ్డి గారు వెళ్ళి కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ గారికి లేదు మీరు నన్ను ఆపేసేయి, అన్ని కాంగ్రెస్ వాళ్ళకి చేస్తే రేపు మనం బీజేపీని ఎవరు పట్టించుకుంటారు, కాబట్టి మీరు హోల్డ్ చేయండి అని చెప్తే హోల్డ్ చేసేసారు అని చెప్పి రేవంత్ రెడ్డి గారు చెప్పారు. కిషన్ రెడ్డి గారి మీద వేసేసారు, మొత్తం కిషన్ రెడ్డి చేశారు. కిషన్ రెడ్డి గారి వల్లే ఎల్ఎన్టీ నుంచి మెట్రోలు తీసుకోలేకపోతున్నాము, సెకండ్ ఫేజ్ కూడా వెళ్ళలేకపోతున్నాం, దీనంతటికీ కారణం కిషన్ రెడ్డి గారే అని చెప్పి చెప్పాడు. నేను జస్ట్ అక్కడ మాట్లాడుకొని వచ్చాను, అంతా అయిపోయింది, నేను ఇటు రాగానే ఆయన వెళ్ళేసి ఆపేయించేశాడు అని చెప్పి చెప్పాడు. చెప్పగానే కిషన్ రెడ్డి గారు మీడియా ముందు వచ్చేసాడు. తెలంగాణ బాగుపడుతుంది అనుకుంటే నేను ఎందుకు అడ్డుపడతాను, ఇప్పుడు ఆయన నిజంగా కనుక చెయ్యాలనుకుంటే రమ్మనని నేను కల్పిస్తాను అని చెప్పి ఆయన మీడియా ముందు సవాల్ చేశాడు. ఆ మేరకు అపాయింట్మెంట్స్ పెట్టించాడు ఆయనే పెట్టిస్తే రైల్వే శాఖ మంత్రిని రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి హోదాలో, కేంద్ర మంత్రి హోదాలో కిషన్ రెడ్డి గారు దగ్గర ఉండి ఇద్దరు కలిసి అశ్విని వైష్ణవ్ గారిని కలిశారు. ఆ తర్వాత పట్టణాభివృద్ధి శాఖ మంత్రిగా ఉన్నటువంటి ఖట్టర్ గారిని కూడా కలిశారు. సో వీళ్ళిద్దరూ అప్పటి వరకు ఒక 3 రోజుల పాటు కిషన్ రెడ్డి గారిని కార్నర్ చేస్తూ, కిషన్ రెడ్డి గారి మీద అభాండాలు వేస్తూ మీడియాలో గందరగోళం సృష్టించారు రేవంత్ రెడ్డి గారు. దాని నుంచి బయటపడేదానికి రేవంత్ రెడ్డి గారిని ఆహ్వానించి ఢిల్లీలో అపాయింట్మెంట్ పెట్టించి అక్కడ తీసుకెళ్లారు. కిషన్ రెడ్డి గారిని తీసుకెళ్లిన తర్వాత ఒకే ఫ్రేమ్లో వీళ్ళిద్దరు కనిపించారు. సో కిషన్ అప్పుడు దాకా ఆ ఎపిసోడ్ వరకు ఏమనిపించింది, ముందస్తు వ్యూహం వేసేసి ఆ వ్యూహంలో కిషన్ రెడ్డి గారిని కూర్చోబెట్టారు రేవంత్ రెడ్డి గారు అని చెప్పేసి అనుకున్నారు. ఆ చివరిలో ఒక పెద్ద ట్విస్ట్ ఇచ్చారు. ఏంటంటే యాక్చువల్గా కేంద్ర ప్రభుత్వానికి వాటా ఇవ్వదలుచుకోవాలా, రాష్ట్ర ప్రభుత్వమే ఎల్ఎన్టీ నుంచి తీసేసుకోవాలని చెప్పి అనుకున్నారు. దాని మీద బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు కూడా ఆరోపణలు చేశారు. దాదాపు 200 ఎకరాలకు టెండర్ పెట్టారు రేవంత్ రెడ్డి గారు, వాళ్ళకి కావాల్సినట్టు వాళ్ళకి ఇచ్చుకోవడానికి ఎల్ఎన్టీ దగ్గర నుంచి ఇదంతా చేశాడు అని రకరకాలుగా కేటీఆర్ గారు మాట్లాడారు. అవును. సో రాష్ట్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలో ఎల్ఎన్టీ దగ్గర నుంచి ఈ మెట్రోని తీసుకోవాలని ప్లాన్ చేసింది. అయితే చివరిలో ఏమైందంటే ఈ జపాన్ నుంచి తీసుకొచ్చినటువంటి ఫైనాన్స్ ఉంది కదా, అది కానీ అది రిలీజ్ చేయడానికి అనుమతులు కానీ, లేదంటే రెండో మెట్రో ఎక్స్పాన్షన్కి, రెండో దశ మెట్రోకి వెళ్ళటానికి కానీ అనుమతులు ఇస్తాము, మేము కూడా భాగస్వామ్యం అవుతాము అని చెప్పి కేంద్ర ప్రభుత్వం ఇలా ట్విస్ట్ ఇచ్చింది. సో కేంద్ర ప్రభుత్వం మేము కూడా భాగస్వామ్యం అవుతాం దాంట్లో అంటే రాష్ట్ర ప్రభుత్వం కాదనలేదు కదా, సరే అని చెప్పేసి ఒప్పుకోవాల్సిన పరిస్థితి అనివార్యంగా ఏర్పడింది రేవంత్ రెడ్డి గారికి. అయితే అది బీజేపీ ఖాతాలోకి వెళ్ళిద్ది, అంతే కదా. బీజేపీ ఖాతాలోకి రాబోయే రోజుల్లో మెట్రో ఎవరు కట్టారంటే బీజేపీ సెంట్రల్ గవర్నమెంట్ భాగస్వామ్యం ఉంది, సెంట్రల్ గవర్నమెంట్ లేకుండా వీళ్ళు ఏం చేస్తారని అంటారు రేపు. అదొకటి.
అయితే దాని నుంచి బయటపడటానికి రేవంత్ రెడ్డి గారు కూడా తెలివిగా అక్కడ ఒక చిన్న ట్విస్ట్ ఇచ్చాడు. ఏమి ఇచ్చాడు? ఓకే, మీరు భాగస్వామి అయితే అయ్యారు, మాకు 4%కి ఇంట్రెస్ట్కి మాకు వడ్డీకి అమౌంట్ ఇప్పించాలి. మేము జపాన్ సంస్థ నుంచి మేము 4%కి మేము తీసుకొచ్చుకున్నాము, దాన్ని మీరు రిలీజ్ చేయలేదు కాబట్టి మీరు 4%కే మాకు ఫైనాన్స్ రుణం ఇప్పించాలి మెట్రోకి, మెట్రో ఫస్ట్ ఫేజ్కి కానీ లేదా సెకండ్ ఫేజ్కి కానీ అని చెప్పేసి ఒక కండిషన్ పెట్టాడు. అదెంత భాగ్యం, దానికన్నా తక్కువ ఇప్పిస్తాం మేము అని చెప్పి కేంద్ర ప్రభుత్వం అశ్విని వైష్ణవ్ గారు చెప్పడం జరిగింది. దాన్ని కూడా కాదని లేక లాస్ట్ కి కామ్గా వచ్చి రావాల్సిన పరిస్థితి ఏర్పడింది రేవంత్ రెడ్డి గారు. అంటే అది కూడా భారతీయ జనతా పార్టీ ఖాతాలోకి వెళ్ళింది. అంతే కదా, ఎందుకు 4% మీరు అడిగారు, అంతకంటే తక్కువ 3% నేను ఇప్పిస్తాను అంటాడు రేపు. అంతే కదా, ఇప్పుడు జపాన్ సంస్థ కాదు ఇంకో సంస్థతో వస్తుంది. ఇప్పుడు విదేశీ ఫండ్సే కదా, విదేశీ ఫండ్స్ తీసుకొస్తారు. సెంట్రల్ గవర్నమెంట్ తలుచుకుంటే ఏముంది? అవును, ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ భాగస్వామ్యం ఇవ్వాల్సి వస్తుంది. ఇది ఫస్ట్ ఫేజ్ లో సెకండ్ ఫేజ్ లో రెండిట్లో అనివార్యంగా ఇవ్వాల్సి వస్తుంది. సో ఇప్పుడు కిషన్ రెడ్డి గారు రేవంత్ రెడ్డి గారిని బుక్ చేశారా, లేదంటే రేవంత్ రెడ్డి గారే కిషన్ రెడ్డిని ఇరికించినట్టుగా చూడొచ్చా దీంట్లో మనం? ఇప్పుడు ఫైనల్ గా ఏం జరిగింది, ఆయన గిల్లితే ఈయన గిచ్చాడు. ఓకే, రెండు ఒకటే. ఆయన ఏదో ట్రాప్ వేయాలని ఈయన్ని చేశాడు. ఈయన లాస్ట్ కి చాలా శుతిమెత్తగా తనదైనటువంటి స్టైల్లో కిషన్ రెడ్డి గారు రేవంత్ రెడ్డి గారిని అలా గిచ్చి వదిలిపెట్టారు. ఇప్పుడు అనివార్యంగా ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం వాటా ఉంటుంది, మెట్రోలో కేంద్ర ప్రభుత్వం వాటా ఉంటుంది కదా, వాటా ఉన్నప్పుడు ఆస్తులన్నింటిలో వాటా ఉంటుంది. వాటా రావడం అంటే ఈజీ కాదు కదా. సో రెండో ప్రాజెక్టు వాటా పర్మిషన్ అనుమతులన్నీ కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది, ఎలాగో ఇవ్వాలి. ఇప్పుడు వాటా అడిగినా అడగకపోయినా పర్మిషన్స్ అయితే ఇవ్వాలిగా, ఖచ్చితంగా ఇవ్వాలి. వాటా వీళ్ళు ఇచ్చినా ఇవ్వకపోయినా అదేదో ఒక తమ క్రెడిట్ లో వేసుకుంటే అంతే, రాబోయే ఎన్నికల్లో కూడా ఇది ఉపయోగపడిద్ది అని భావించారు. డెఫినెట్ గా. లేదంటే వాళ్ళు ఇవ్వలేదు మేమే కట్టామని చెప్పి చెబుతారు కదా కాంగ్రెస్ పార్టీ. సో అవకాశం ఇవ్వకుండా లాస్ట్ లో ఒక పెద్ద ట్విస్ట్ ఇచ్చి ఢిల్లీ నుంచి రేవంత్ రెడ్డి గారిని పంపించారు. ఈ మొత్తం ఢిల్లీ కేంద్రంగా చేసుకొని జరిగినటువంటి టామ్ అండ్ జెర్రీ గేమ్. రేవంత్ రెడ్డి గారు చాలా తెలివిగా, జనరల్ గానే కొంచెం తెలివిగా ఉంటారు ఆయన. అంటే బాల్ కిషన్ రెడ్డి కోర్టులో కొట్టేసి మనం చేతులు ఎత్తేద్దాం, ఆయన మీద వదిలేద్దాం అనుకున్నారు ఆయన. కిషన్ రెడ్డి గారిని కార్నర్ చేస్తే మన పని అయిపోద్ది అనుకున్నారు ఆయన. కిషన్ రెడ్డి గారు ఏం చేశారు, ఈ నెత్తిన సడగోపం పెట్టాడు ఒక ఏకంగా. అయితే ఒకటి ఏంటంటే ఇంకొక విజయం సాధించుకొని వచ్చారు ఢిల్లీ నుంచి వస్తా. ఇప్పుడు ఎస్బీఐది ఒక ఇష్యూ అయింది, రాయదుర్గం భూములది. ఆ విషయంలో ఎస్బీఐ వెనక్కి తగ్గింది. ఎస్బీఐ ప్రత్యామ్నాయంగా వేరే ల్యాండ్స్ ఇవ్వడానికి ఒప్పుకుంది. బహుశా అది కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి ఒత్తిడి చేయించుంటారు, లేదంటే ఆర్బీఐ ఆధీనంలో ఉంటుంది కదా, ఆర్బీఐ చెప్తే అది వింటారు కదా. సో బహుశా అదొక విషయంలో రేవంత్ రెడ్డి గారు సక్సెస్ అయ్యారు. దాంతో పాటు ఆదిలాబాద్ ఎయిర్పోర్ట్ ఒకటి సాధించుకొని వచ్చారు, వరంగల్ది స్పీడప్ చేసుకోవడానికి. తర్వాత ఫండ్స్ కొన్ని, వీటన్నిటికి సంబంధించి కొంచెం పాజిటివ్ రెస్పాన్స్ అయితే తీసుకుని వచ్చారు. కానీ ఆయన పోయినటువంటి అసలైనటువంటి మెట్రో విషయంలో మాత్రం ఒక పెద్ద ట్విస్ట్ ఇవ్వడంతో ఆయన ఏం కాదనలేక ఒప్పుకోవాల్సిన పరిస్థితి, అనివార్య పరిస్థితి ఏర్పడింది. అల్టిమేట్ గా ఏంటంటే అట్లా కేంద్ర ప్రభుత్వం ఉంటూ మంచిది ఒక రకంగా చెప్పాలంటే. పబ్లిక్ అయితే మంచిది, సమాజానికి మంచిది, తెలంగాణ సమాజానికి అది మంచి పరిణామం అనుకోవచ్చు. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.